వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఇవాళ వ్లాగ్ అయితే నేను నా మార్నింగ్ రొటీన్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ మార్నింగ్ రొటీన్లో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా బ్రష్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఫేస్ వాష్ వాడుతున్నాను అనమాట. అండ్ ఈ ఫేస్ వాష్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీలో నా ఫేస్ అండ్ నెక్ అనేది ఎంత డల్ అయిపోయిందో మీ అందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. సో నేను వాటి కోసం రకరకాలుగా ట్రై చేస్తున్నాను అవన్నీ క్లియర్ చేయడానికి. అండ్ నెక్ విషయానికి వస్తే నెక్ అయితే టైం పడుతుంది నాకు అది మొత్తం కూడా బ్లాక్నెస్ పోవడానికి, బికాజ్ అది కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల అలా అవుతుంది. అండ్ ఇంకా ఫేస్కి అయితే నేను చాలా ప్రోడక్ట్స్ కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాను కదా, మీరు కూడా చూస్తున్నారు. సో వాటిలో నాకు కొన్ని బెస్ట్ అనేవి మీ అందరికీ షేర్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఈ రోజు అయితే నేను కొత్తగా ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేసి అండ్ నాకు నచ్చి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మమా ఎర్త్ ఆక్వా గ్లో ఫేస్ వాష్ అనమాట. అండ్ నాకైతే బాగా నచ్చింది. జస్ట్ నేనైతే రియాలిటీగా చెప్పాలంటే 1 వీక్ నుంచే యూస్ చేస్తున్నాను, కానీ నాకైతే రిజల్ట్ అయితే కనిపించింది అనమాట. సో అందుకోసం మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి ట్యూబ్కి ఏంటంటే బ్రిజిల్లా వస్తుంది అనమాట. దానివల్ల హ్యాపీగా మనం హ్యాండ్కి ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా ఆ ట్యూబ్తోనే హ్యాపీగా ఫేస్ వాష్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫేస్ అనేది క్లియర్గా క్లెన్స్ చేస్తుంది, దాంతోపాటు హైడ్రేట్ చేస్తూ హిమాలయన్ థర్మల్ వాటర్ వల్ల మన ఫేస్ అనేది కూలింగ్గా అండ్ మెయిన్ హైడ్రేట్ చేస్తూ ఉంటుంది అనమాట స్కిన్ అనేది. అండ్ ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ తర్వాత లుక్ కూడా చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇది ఆఫ్టర్ ఫేస్ వాష్. మార్నింగ్ ఎవ్రీడే ఫేస్ వాష్ చేయకండి నేను అస్సలు ఉన్నాను అనమాట. లైక్ సిటిఎం మెథడ్ అనేది కన్ఫర్మ్గా ఫాలో అవుతాను. సిటిఎం మెథడ్లో ఓన్లీ క్లెన్జింగ్ మాత్రమే షేర్ చేస్తాను, మిగతా టోనర్ ఇవన్నీ కూడా చేసుకున్నాను, బట్ ఆ క్లిప్పింగ్స్ మాత్రం షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. అండ్ ఇదైతే ఆఫ్టర్ ఫేస్ వాష్. అండ్ కుదిరితే మీకు ప్రోడక్ట్ కానీ ఇవి ఏమన్నా కావాలి లింక్స్ అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళినట్టయితే నేను ఎవ్రీడే మార్నింగ్ ఈ ఫేస్ వాష్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కన్ఫామ్గా వాటర్ అయితే తాగుతాను. వాటర్ అవన్నీ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్లో ఫస్ట్ అయితే బాదం అనమాట. సో ఈ మధ్య 9th మంత్ వచ్చిన 15 days తర్వాత నుంచి అయితే బాదం అన్నది నేను వీక్లీ కాదు, డే బై డే తీసుకుంటున్నాను, డైలీ అయితే కాదు. సో ఎందుకు ఏంటన్నది నార్మలే, డైలీ అయితే కాదు, ఇంకా మంత్స్ నిండుకునే కదా అన్న ఉద్దేశంతో జస్ట్ నార్మల్గా నేనైతే డే బై డే తీసుకుంటున్నాను. అండ్ ఆ రోజు బాదం తినని రోజు వచ్చి వాల్నట్స్ తీసుకోవడం, వేరే డ్రై ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను అనమాట తినడం. అండ్ ఈరోజు అయితే మీ అందరికీ ఒక సింపుల్ కర్రీ షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే పూరీ కర్రీ అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి ఫ్రై అయిపోగానే మీకు ఇందాక చూపించాను కదా మమ్మీ కుక్కర్లో ఆనియన్ అండ్ ఆలు అండ్ పచ్చిమిర్చి 3 కట్ చేసి వాటిని బాయిల్ చేశారనమాట ముందుగా. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత వాటిని మనం ముందుగా మీకు చూపించాను కదా తాలింపు, సో వాటిలో వేసేసి ఒక 1 minute ఫ్రై చేశారు. సో ఫ్రై చేసిన తర్వాత ఏదైతే బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయో సో వాటిని దాంట్లో యాడ్ చేసేసి దాంట్లో కొంచెం కల్లుప్పు, పసుపు యాడ్ చేసి కాసేపు బాయిల్ చేశారు. దాని తర్వాత మనం ఈలోపు ఏంటంటే శనగపిండి అనేది వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి. అండ్ అవి అయ్యేలోపు బాయిల్ అయ్యేలోపు ఈ పక్కన మీకు ఏమేమి జరుగుతుందో అసలు మా కిచెన్లో అన్నది షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నారు ఒక సైడ్, ఇంకో సైడ్ పూరీ కర్రీ తయారవుతుంది, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి పూరీస్ కూడా తయారు చేసేస్తున్నారు, అంటే లైక్ పిండి అవన్నీ తయారు చేసి పెట్టుకున్నారు మమ్మీ. అండ్ తర్వాత వచ్చి మనం మీ అందరికీ తెలిసిందే కదా శనగపిండి వేసేటప్పుడు ఒక హ్యాండ్తో శనగపిండి వేస్తూ ఇంకో హ్యాండ్తో వచ్చేసి తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మనకి లంప్స్ కానీ ఏమీ ఉండకుండా తిప్పాలి కాబట్టి. సో ఆ క్లిప్పింగ్ అందుకోసం మిస్ అయిపోయింది. సో ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. థిక్గా అనిపిస్తే మీరు లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఈ కర్రీ ఆల్మోస్ట్ మనకు థిక్గానే ఉంటుంది కాబట్టి. అండ్ కర్రీ అయితే అయిపోతుంది. ఆ కర్రీ మనకు శనగపిండి ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే మినిమం ఒక 10 minutes ఉడకబెట్టాలి, మంచిగా ఫ్లేవర్స్ అన్నీ దిగేలాగా. అండ్ ఇంకో సైడ్ వచ్చి మమ్మీ పూరీస్ తయారు చేసేస్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే పూరీస్ చేసుకున్నప్పుడు కన్ఫామ్గా గోధుమ పిండితోనే చేస్తాము. ఎస్పెషల్లీ మమ్మీ అయితే గోధుమ పిండి మాత్రమే వాడతారు. అదే నేనైతే మా ఇంట్లో ఎప్పుడైనా కొంచెం మైదా పిండి అనే యాడ్ చేస్తానేమో, కానీ మమ్మీ అయితే మ్యాక్సిమం గోధుమ పిండితోనే పూరీస్ అనేది తయారు చేసేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడైతే ఇంకా పూరీస్ తయారైపోతున్నాయి. యాక్చువల్లీ ఈ పూరీ బ్రేక్ఫాస్ట్ అనేది నేనే చేయమన్నాను మా మమ్మీకి, అందుకోసం ఆ రోజు నా కోసం పూరీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఉంది. సో అవన్నీ కూడా
మీకు చూపిస్తాను. అండ్ ఈలోపు అయితే బ్రేక్ఫాస్ట్ చూపించేస్తున్నాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి మనం ఫ్రై చేయడం అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వేడివేడి పూరి విత్ వేడివేడి పూరి కర్రీ కూడా. మ్యాక్సిమం పూరి కర్రీ మేము ఉత్తి శనగపిండి చేసుకుంటాం, బట్ ఈరోజు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుండాలని చెప్పేసి ఈ విధంగా ఆలు అవన్నీ యాడ్ చేసుకుని మంచిగా చేసేసుకున్నాం. సో టిఫిన్ అయితే చేసేస్తాను, మళ్ళీ మీ అందరితో కాసేపు అయిన తర్వాత మాట్లాడతాను. నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. అండ్ ఈరోజు వచ్చి హెడ్ బాత్ చేశాను, కొంచెం బయటకు వెళ్ళే పని ఉందని చెప్పేసి. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈరోజు కొంచెం సింపుల్గా ఎలా రెడీ అవుతుంది నేను ఏంటన్నది ఫాస్ట్గా క్విక్గా చూపించేస్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. మాయిశ్చరైజర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సేమ్ నేను మమ్మీ ఎర్త్ ఆక్వా గ్లో ఫేస్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇదైతే చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే గ్రీజీనెస్ అన్నది అస్సలు లేదనమాట. మనకి వితిన్ సెకండ్స్లో ఫేస్లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు అంతే మాయిశ్చరైజర్గా ఉంటుంది. యాక్చువల్లీ దీని మీద మనకి 72 hours దాకా మాయిశ్చరైజర్ అని చెప్పేసి ఉందనమాట. బట్ మనం అంతసేపు పెట్టుకొని ఉండం కాబట్టి 24 hours అయితే ఉందనమాట. అండ్ ఇక్కడైతే నేను ఫేస్ మాయిశ్చరైజర్ అనేది నీట్గా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకుంటున్నాను. ఇది కూడా యాజ్ యూజువల్గా మన స్కిన్ని హైడ్రేట్ చేస్తూ ఫేస్ని మాయిశ్చరైజర్గా అండ్ కొంచెం కూలింగ్ సెన్సేషన్ అయితే ఉంచుతుందన్నమాట. అండ్ నేను చూపించిన ఈ 2 products కూడా మీకు కావాలి లింక్స్ అంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీరు నా కూపన్ కోడ్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఆ కూపన్ కోడ్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే ప్రోడక్ట్స్ మనకి మీ అందరికి ఇందాక చెప్పినట్టుగా అమెజాన్, నెక్స్ట్ వచ్చి నైకా, పర్పుల్ అండ్ దాంతోపాటు మమ్మీ ఎర్త్ యాప్లో కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మనకి మమ్మీ ఎర్త్లో ఎటువంటి పారాబెన్స్ కానీ సిలికాన్స్ కానీ మినరల్స్ కానీ ఏమి కూడా ఉండవు. అండ్ దాంతోపాటు ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అనమాట ఇది. అంటే మనకి ఎంతైతే ప్లాస్టిక్ వాడతారో అంతే దానికి డబల్ రీసైకిల్ చేస్తారనమాట. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనం ప్రతిసారి ఆర్డర్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ లింక్తో ఒక ట్రీ అన్నది ప్లాన్ చేసి దాన్ని ఏం ప్లాన్ చేశారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని మనకి షేర్ చేస్తారు. అండ్ చాలా గుడ్ థింగ్, మనకి ప్లాన్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ అండ్ ఎంత గుడ్నెస్ కదా. సో అది. అండ్ ఇంకా నేనైతే ఈ విధంగా నార్మల్గా ఐబ్రో పెన్సిల్ అండ్ కాజల్ అండ్ లైట్ ఒక్కోసారి లిప్ బామ్ ఒక్కోసారి అయితే లిప్స్టిక్, సో ఈ విధంగా అయితే రెడీ అయిపోతాను. అండ్ ఇంకా దాని తర్వాత హెయిర్ కూడా కొంచెం వెట్గా ఉంది కాబట్టి లైట్గా డ్రై చేసేసుకొని నేనైతే బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి చెప్పలేదు కదా, సో చెప్తాను, చూస్తూ ఉండండి. ఆఫ్కోర్స్ మీ అందరికీ స్టార్టింగ్లో చూడగానే అర్థమైందని అనుకుంటున్నాను, బట్ మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా అవుట్ఫిట్ వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. మీ అందరికీ ఆల్రెడీ అమెజాన్ హాల్లో షేర్ చేశాను. సో ఈ విధంగా రెడీ అయిపోయాను, దండం పెట్టుకొని బొట్టు పెట్టేసుకొని మాస్క్ అవన్నీ కూడా పెట్టుకొని రెడీగా స్టార్ట్ అయిపోయాను అనమాట బయటికి వెళ్ళడానికి. అండ్ ఈరోజైతే బయటికి నేను మా డాడీ వెళ్తున్నాము. సో చాలా రోజుల తర్వాత బైక్ మీద వెళ్ళిపోతున్నాను అనమాట. ప్రెగ్నెన్సీలో నేను బైక్ ఎక్కడం చాలా చాలా తక్కువ. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదంటే చాలా రేర్ అనమాట. సో మళ్ళీ నా 9th month ఎండింగ్లో ఈరోజు వెళ్తున్నాను, ఎందుకంటే కొంచెం పనుండి.
ఇంతకీ మీ అందరికీ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి చెప్పలేదు కదా. సో నేను వచ్చేసి మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. సో మళ్ళీ ఎందుకు, మొన్నే కదా చేయించుకున్నారు అని అనుకుంటున్నారు కదా. సో మొన్న నేను చేయించుకున్న ఆల్మోస్ట్ ఒక 9 days అబౌవ్ అవుతుంది. అందుకోసం మళ్ళీ హాస్పిటల్లో చేయించుకోమన్నారనమాట. సో అందుకోసం మళ్ళీ RT-PCR చేయించుకోవడానికి వచ్చేసాను. సో లాస్ట్ టైం వచ్చేసి నోస్ స్వాప్ చేశారు, ఈసారి వచ్చి థ్రోట్ స్వాప్ చేశారనమాట. సో కొంచెం అన్ఈజీగా అనిపించిన కామన్ కదా అది. అండ్ వితిన్ సెకండ్స్లోనే టెస్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ టెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసి రిజల్ట్ యాజ్ యూజువల్గా నెగిటివ్గా వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ప్రతిదానికి ఎలాంటి ట్రీట్మెంట్కైనా ఈ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అన్నది కామన్ కదా. సో అందుకోసం టెస్ట్ అన్నది కామన్ అయిపోయింది. సో తర్వాత ఇంకా టెస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంకా లంచ్ టైం అయిపోయిందనమాట. హ్యాపీగా వేడివేడి వైట్ రైస్ అండ్ దాంతోపాటు బెండకాయ ఫ్రై, రసం, ఆమ్లెట్ అనమాట ఈరోజు మా లంచ్. అండ్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చి నేను ఒక స్నాక్ ఐటెం పెట్టుకున్నాను ఆర్డర్. సో అదేంటన్నది ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను చూడండి. ద లవ్ ఆఫ్ పిజ్జా. ఈసారి నేను పిజ్జా హట్లో బుక్ చేశాను. అమేజింగ్ కదా, భలే ఉంది. కాకపోతే కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఓవర్ అయిపోయి కొంచెం మాడిపోయి. సీజనింగ్స్ వచ్చి ఇటాలియన్ సీజనింగ్ ఇచ్చాడు అండ్ టొమాటో కెచప్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇప్పుడు ఎమ్మి వెజ్ పిజ్జా తినిపోతున్నాం. చాలా హాట్గా ఉంది. సో ఇలా ఆర్డర్ పెట్టానో లేదో అలా వర్షం పడ్డదనమాట. సో ఈ వెదర్లో మంచిగా పర్ఫెక్ట్ టైంలో పెట్టుకున్నాను అని అనిపించింది. వర్షం అంత మరి ఏం పడలేదు కానీ జస్ట్ లైట్గా అలా పడ్డది. తర్వాత కాసేపు డ్రిజిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మౌంటైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాకేంటంటే వర్షం పడినప్పుడల్లా ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీ అందరికి కూడా చాలాసార్లు చెప్పాను. సో జస్ట్ అలా లైట్గా చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను.